బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో ఎల్ఏఎఫ్ నగర్ నందు తాళ్లూరు మండల విద్యాశాఖ అధికారి సుబ్బయ్య ఇంట్లో శుక్రవారం రాత్రి దొంగలు పడి నగదు దోచుకు వెళ్లిన సంఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. వారు రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తూ ఉండగా దొంగలు గుట్టుచప్పుడు కాకుండా చోరీకి పాల్పడ్డారు. ₹1,00,000 నగదుతో పాటు 3.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు బాధితుడు సుబ్బయ్య తెలియజేశారు. పోలీసులు దొంగల్ని పట్టుకుని నగదును రికవరీ చేయాలని ఆయన వాపోయారు. ఎల్ఏఎఫ్ నగర్ లో శివయ్య ఆవుల కష్టం వాటర్ ప్లాంట్ ఏరియాలో రాత్రి దొంగతనం జరిగింది. దాదాపు క్యాష్ ₹1,00,000, బంగారానికి సంబంధించి ఉంగరాలు, మాటీలు, కమ్మలు, డ్రాప్స్ ఇవన్నీ కూడా పోయినాయి. 2:30 నుంచి 3:30 లోపు మేబీ జరిగి ఉండొచ్చు దొంగతనం. నేను తాళ్ళూరు ఎంఈఓగా పనిచేస్తా ఉన్నాను. సో ఈ విషయం కూడా స్టేషన్ కంప్లైంట్ కూడా ఇట్టింది. 4.5 లక్షలు ఉండొచ్చు, ₹4,50,000 దాకా. బంగారం ఒక 3.5 లక్షలు ఉండొచ్చు, క్యాష్ ₹1,00,000, మొత్తం ₹4,50,000 పోయినాయి. సో ఈ మధ్య ఒక 10-15 రోజుల క్రితం కూడా ఈ ఏరియాలో ఈ ఆయిల్ మిల్ రోడ్డు, ఈ కాలేజీ ఏరియాలో కూడా దొంగలు ప్రజలు తిరిగారు. రాత్రి నిద్రపోవాలంటే కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలందరూ కూడా భయాందోళన పరిస్థితిలో ఉన్నారు. నైట్ వచ్చేసి మరి ఏం చేస్తారు అనేటువంటి కళ్ళు నిద్రపోయిన పరిస్థితిలో ఉన్నారు. మరి దొంగతనాలు ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నాయి కాబట్టి పోలీసు వారు దానికి సంబంధించిన పరిస్థితులు మరి గస్తీని పెంచి, సెక్యూరిటీని పెంచి, మొబైల్ టీంను కూడా ఏర్పాటు చేసి మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను.